తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పంటకు భరోసా ఉండదు, ప్రాణాలకు రక్షణ ఉండదు. ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో తెలియదు. వచ్చాయో ఆరుగాలం కష్టాన్ని అర నిమిషంలో నాశనం చేస్తాయి. అడ్డుకుంటే ప్రాణాలు తీస్తాయి. ఆదమర్చి ఉంటే అంతే సంగతి. ఒక్కరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, దశాబ్దాలుగా ఇదే సమస్య. అదే ఏనుగుల నుంచి ఎదురయ్యే సమస్య. పార్వతీపురం మన్యం, అల్లూరి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఏనుగులు చేస్తున్నాయి. మరి పవన్ చొరవతో ఏపీకి వస్తున్న కుంకి ఏనుగులతో సమస్య తీరుతుందా? ఫలించిన పవన్ కళ్యాణ్ ప్రయత్నం. కర్ణాటక నుంచి ఏపీకి 6 కుంకి ఏనుగులు. మే 21న రాష్ట్రంలోకి అడుగులు. ఏనుగులతో పాటు మావటివారు రాక. కుంకి ఏనుగుల రాకతో సమస్య తీరుతుందా? రైతుల కష్టాలు కనుమరుగవుతాయా? ఏనుగులంటే చిన్నపిల్లలకు సరదా. కానీ రాష్ట్రంలో పలు జిల్లాల రైతులకు రక్త కన్నీరు. గజరాజుల పేరు చెప్తే వణికిపోతారు. వారి పొలాల్లో కనిపిస్తే కన్నీరు పెడతారు. ఎన్నో ఏళ్లుగా అవి చేస్తున్న నష్టాన్ని భరిస్తూ మాకు ఈ బాధ తప్పేది ఎప్పుడు దేవుడా అంటూ మొరపెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రోజు రాలేదు. బట్ ఇప్పుడు ఆ రోజు వస్తుందనే నమ్మకం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల బెడత ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఏనుగులు చేసిన నష్టం పూడ్చలేనిది. కేవలం పంట నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా. లక్షలు విలువ చేసే పంటలతో పాటు పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా తీశాయి. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తరచూ ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఇల్లు, పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా తిష్టలు వేసి అపార నష్టాన్ని మిగిల్స్తున్నాయి. వరి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి ఇలా ఏ పంటనైనా క్షణాల్లో నాశనం చేసి రైతుల కడుపు కొడుతున్నాయి. వీటి బెడత నుంచి కాపాడమని ఎన్నిసార్లు ఎందరికి విన్నవించినా పరిష్కారం లభించలేదు. నష్టపరిహారం అందించడం తప్ప దీర్ఘకాలిక పరిష్కారం చూపలేదు. So we have a lot of issues about Kunki elephant. I mean, especially in around Srikakulam, Salur and that part of area, especially in the agency areas and in Chittoor. We have issues. A lot of elephants are coming. They're big wild elephants, and in fact, we don't know the very thin difference. Either have we encroached the lands of elephants, or elephants have encroached our land? We don't know. There is an issue there. So I said, finally, we want to, and Karnataka government has tackled it very well. They have trained a lot of elephants, and to make sure they have become guides to that wild elephants. So they make sure that they don't come into this area. They give them a proper path to go around. And I think that part would give some kind of safety and security for the farmers. Thank you. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏనుగుల సమస్య తీర్చేందుకు నడుం బిగించారు. కర్ణాటక ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి కుంకి ఏనుగులను రాష్ట్రానికి కావాలని కోరారు. పవన్ ప్రయత్నాలు ఫలించి మే 21న 6 కుంకి ఏనుగులు వస్తున్నాయి. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవకుంకీలతో పాటు మావటి వారు కూడా ఏపీలో అడుగు పెడుతున్నారు. ఆ కుంకి ఏనుగుల ద్వారా రాష్ట్రంలో తిష్టవేసిన ఏనుగుల గుంపును పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ కుంకి ఏనుగులు పూర్తి స్థాయి శిక్షణ పొంది ఉంటాయి. వీటిని ఎక్కువగా సహాయ కార్యక్రమాలు, అలాగే కాపలా కాసేందుకు ఉపయోగిస్తారు. అడవుల నుంచి ఏనుగులు జనావాసాలలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అడవుల నుంచి వచ్చే ఏనుగులు చేసే ధ్వంసాన్ని ఇవి అడ్డుకోగలవు. అంతేకాదు, ఏ రకమైన మానవ ప్రాణహాని కానీ పంట నష్టం కానీ రాకుండా ఇవి తగిన విధంగా సాయం చేస్తాయి. ఒకసారి అడవుల నుంచి వచ్చే ఏనుగుల గుంపు ఈ కుంకి ఏనుగులను చూసిందంటే తిరిగి అడవిలోకే పరుగులు తీస్తాయట. కర్ణాటకలోనే కుంకి ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు కుంకి ఏనుగుల కోసం ఆ రాష్ట్రాన్ని ఆశ్రయించి సాయం అందుకుంటారు. ఇప్పుడు పవన్ నాయకత్వంలో ఏపీ సర్కార్ కూడా ఆ దిశగా అటవీ ఏనుగుల పని పట్టేందుకు కుంకి ఏనుగులను రప్పిస్తోంది. ఈ ఏనుగులను రాష్ట్రంలో గజరాజుల సమస్యలున్న ప్రాంతాలకు తరలించి ఆపరేషన్ మొదలు పెడతారు. పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు తెప్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుంకి ఏనుగుల రాకతో ఏళ్ల నాటి సమస్య తీరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.